హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 8. ఊరి వాళ్ళ మాటలు వినగానే కార్తీక్ కోపంగా, మా అక్కనేదైనా అంటే బాగోదు చెప్తున్నా అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వుండు నాన్న అని అతన్ని ఆపిన మోహన అతని వైపు తిరిగి, బాబాయ్ గారు మీరనేది నాకు అర్థం కాలేదు. నా వల్ల మా నాయన చనిపోవడం ఏంటి అని ఆవేదనగా అడిగింది. అప్పటికే పూజారి గారికి విషయం అర్థమై, అమ్మా మోహన, నువ్వు పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళు, వీళ్ళతో నేను మాట్లాడతాను అన్నారు. ఎక్కడ మోహన వాళ్ళ మాటలకు మరింత బాధపడుతుందో అని ఆందోళనతో ఆమెని పంపించేయాలని చూశారు పూజారి గారు. వాళ్ళలో ఒకరు లేచి, తాను కూడా వినాలి కదా పూజారి గారు, తనని మీరు పంపించేస్తే ఆమె చేసిన తప్పేంటో తనకెలా తెలుస్తుంది, ఇక్కడే ఉండనివ్వండి అన్నాడు. మోహన పరిస్థితి ఏంటని తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఆయనకి. మోహన కూడా వాళ్ళ వైపు చూసి, మీరు చెప్పండి, నేను చేసిన నేరం ఏంటో అని సూటిగా వాళ్ళని అడిగింది. నేరము అని చిన్నగా అంటావేంటమ్మాయి? అగ్రహారంలో ఆడపిల్లలంతా ఎంత పద్ధతిగా ఉంటారు. ఎవ్వరూ కూడా పరాయి మగవాడి వైపు కన్నెత్తి చూడకుండా, తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురాకుండా అణిగిమణిగుంటారు. కానీ నువ్వు బరి తెగించి చేసిన పనుల వల్లే మీ నాన్నగారు ఇలా హఠాత్తుగా చచ్చిపోయాడు అని ఒకరు కోపంగా చెప్పగానే, అవకాశం కోసం తన అక్కసు తీర్చుకోవడానికి కాచుకుని కూర్చున్న సోము, ఈ మోహన పైకల పద్ధతిగా కనపడుతుందంతే, తన లోపల అసలు మనిషి వేరేగా ఉంటుందంటూ అంతకుముందు మోహన కొట్టిన చెంపదెబ్బ గుర్తు చేసుకుంటూ కన్నింగా నవ్వాడు సోమేష్. వెంటనే చంద్రిక కోపంగా అతన్ని ఉరిమి చూస్తూ, మాటలు మర్యాదగా రానివ్వు, మేమెలాంటి వాళ్ళమో ఇక్కడ అందరికీ తెలుసు, నువ్వెలాంటి వాడివో ఊరందరికీ తెలుసు, వంకర మాటలు మాట్లాడితే నాలుక కోస్తాను అని వార్నింగ్ ఇచ్చింది చంద్రిక. చంద్రిక మామూలుగానే టెంపర్ పిల్ల, తన జోలికొస్తే అన్నంత పని చేస్తుందని భయపడి పక్కన కూర్చున్నాడు సోమేష్. మరొకరు వాడికి వత్తాసు పలుకుతూ, ఏంటమ్మాయి, ఆడపిల్లవి మగపిల్లాడితో అలాగేనా మాట్లాడేది, ఆడదానికి అంత తలబిరుసు పనికిరాదు అని హితవు చెప్పాడు. పూజారి గారు గంభీరంగా, ఆపుతారా మీ మాటలు? ఈ కాలం ఆడపిల్లని నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, తల వంచుకున్నారు కదా అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి, వాళ్ళు తిరగబడితే మీరు పుట్టగతులుండవు అని కాస్త కోపంగా అన్నారు ఆయన. పద్మారావు అనే ఆయన పెద్దరికంతో లేచి సోమేష్ వాళ్ళ వైపు చూసి, మీరు ఊరుకోండి అని చెప్పి పూజారి గారి వైపు చూసి, మేము ఇలా అంటున్నామని మీరు కోపగించుకోకూడదు, విషయం ఏంటో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఈ మోహన జమీందారు గారి పెద్ద మనవడితో తిరుగుతూ ఈ అగ్రహారం పరువు మొత్తం తీసింది. ఆ విషయం సోమేశ్వర శర్మకి తెలిసే గుండాకి చనిపోయారు. తను ఆ జమీందారు గారి మనవడితో మాట్లాడలేదు, కలవలేదు అని చెప్పమనండి, మీకేం నిజం తెలుస్తుందన్నాడు పద్మారావు. అతని మాటలకి మోహన్ తల గిర్రున తిరిగిపోయింది. క్రిష్ విషయంలో తాను నిందపడడం ఆమెను విస్మయానికి గురిచేసింది. అతనంతటా అతడే నాకు ఎదురొచ్చి నన్ను అడ్డగించినందుకు నేనతన్ని ఎదిరించి మాట్లాడితే తప్ప, నేనుగా అతనితో మాట్లాడింది లేదు కదా, మరి వీళ్ళేంటిలా మాట్లాడుతున్నారు అని అయోమయంగా అనుకుంటూ అందరినీ చూసింది మోహన. మరొక వ్యక్తి లేచి, మోహన, నీకు పెళ్లి ఖాయం చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి నీతి మాలిన పనులు ఎలా చేయగలిగావు? ఈ అగ్రహారంలో ఆడపిల్లలు అందరికీ నిన్ను చూపించి నీలా ఉండాలని మేము బుద్ధులు చెప్తే నీ బుద్ధి ఇలా పెడదవ పట్టిందా అన్నాడు. పూజారి గారు అతని వైపు కోపంగా చూస్తూ, మీరు నోరును కాస్త అదుపులో పెట్టుకోండి, ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని ఆడపిల్ల మీద నిందలు వేయకండి అన్నారు. ఎవరో చూడడమేంటి, నేను కూడా చూశాను. ఈ మోహన ఆ జమీందారి గారి మనవడితో మాట్లాడడం, అతగాడు తనని పట్టుకోవడం కూడా నేను చూశానంటూ మోహన వైపు వంకరగా చూస్తూ చెప్పాడు సోమేష్. అబద్ధం చెప్పావంటే నాలుక కోసేస్తా అని కోపంతో ముందుకొచ్చాడు కార్తీక్. మా అక్క ఎప్పుడూ దారి తప్పదు, నీ బుద్ధి ఎలాంటిదో మా అందరికీ తెలుసు, నువ్వు అనవసరమైనవి చెప్పి మా అక్క మీద నిందలు వేశావంటే మర్యాదగా ఉండదు అంటూ తీవ్రమైన స్వరంతో హెచ్చరించింది చంద్రిక. వాళ్ళందరి మాటలు వింటుంటే మోహన మెదడు పనిచేయడం లేదు. మరో పెద్ద మనిషి లేచి, సోమేష్ అన్నది నిజం, నా చెల్లెలు కూడా మోహన జమీందారి గారి అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసింది. శర్మగారు చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా వాళ్ళిద్దరినీ
తన ఇంటి వెనుక చీకట్లో ఉండగా తను చూసిందంట. శర్మగారు చనిపోయినప్పుడు కూడా రాత్రిపూట ఆ అబ్బాయి ఈ ఇంటికి రావడం మేమందరం చూసాం. అలాంటి సమయంలో కూడా ఇక్కడికి వచ్చాడంటే అర్థం కాలేదా వాళ్ళు ఎంత దూరం వెళ్ళారని? పూజారి గారు, మీకు కూడా చెప్తున్నాను, ఇలాంటి చెడిపోయిన ఆడదాన్ని ఎందుకండి ఏ పాపం తెలియని మీ మనవడి కట్టబెట్టాలని చూస్తున్నారు? ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి అంటూ వాళ్ళ కడుపులో ఉన్న కుళ్ళుని బయట పెట్టారు అందరూ. మోహనకి ఆ మాటలన్నీ వింటుంటే తల తిరిగిపోయింది. అదే షాక్తో, నేనతన్ని కలిసానా? అది కూడా మా ఇంటి దగ్గర రాత్రిపూట అని వణుకుతున్న గొంతుతో అడుగుతూ, మీరందరూ ఎందుకు నా మీద ఇలాంటి అబండాలు వేయాలని చూస్తున్నారు? నేను మీకు చేసిన ద్రోహం ఏంటి? ఆ జమీందారి గారి మనవణ్ణి నేను మన రేవులో ఒకసారి కలిశాను. అది కూడా అతనెవరో నాకు తెలియదు. నాకెదురొచ్చి అతగాడు నా గురించి తప్పుగా మాట్లాడితే అతన్ని తిట్టొచ్చేశాను. అంతే తప్ప నేను తర్వాత అతన్ని కలిసిందే లేదు. తాతగారు, నేను నిజం చెప్తున్నాను. వీళ్ళంతా చెప్తున్నట్టు నేను నిజంగా అతన్ని కలవలేదు, మాట్లాడలేదు అంటూ ఏడ్చేసింది మోహన. బొంకు నేర్పినమ్మ బొంకు నెరవదా అని పెద్దలు ఊరికే సామెత చెప్పలేదు. నువ్వు కాదని చెప్తే మేము నమ్మేయాలా? మేము మా కళ్ళతో చూశాక కూడా ఎలా అబద్ధం చెప్పాలని చూస్తున్నావు అని సోమేష్ అనడంతో మోహన అతన్ని కాల్చేసేలా చూసింది. పూజారి గారు కోపంగా పైకి లేచి, ఆపుతారా మీ పిచ్చివాగుడు అని సోమేష్ని అనగానే, ఏంటి పూజారి గారు మీరు, వీళ్ళని ఇంకా నమ్ముతున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు పద్మారావు. నేను మీలా ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి తోలనాడను. తను మన అందరి కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల. తనేంటని ఇన్నాళ్ళు చూసినా మీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. నా మనవరాలు నిప్పు. తను సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే. పరాయి మగాడిని చూసే నీచబుద్ధి నా మనవరాలికి లేదు. మీరు చెప్పడం అయిపోతే ఇక దయచేయండి అని కాస్త కటువుగానే చెప్పారాయన. మోహన ఆయన వైపు కృతజ్ఞతగా చూసింది. అలా ఎలా వాళ్ళని అంత గుడ్డిగా నమ్ముతారు అంటూ లేచాడు సోమేష్. అతడికి తన ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదనే అక్కసు. చూడు బాబు, నీ మనసులోని ఉద్దేశం కనిపెట్టలేని వాణ్ణి కాదు నేను. కానీ నీ మంచిగా చెప్తున్నాను. ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. నీకు చేటు రాకముందే నీ బుద్ధి మార్చుకో అంటూ హితవు చెప్పారు ఆయన. దానికి సోమేష్ షాక్ అయిపోయి తడబాటుగా, ఏం మాట్లాడుతున్నారు? నాకే ఉద్దేశం లేదు అని బుకాయించాడు. ఆయన చిన్నగా నవ్వి, నీ తడబాటులోనే తెలుస్తుందిలే కానీ ఇకెక్కడితో ఆపి బయలుదేరండి అంటూ గుమ్మం వైపు చేయి చూపించారాయన. నువ్వుండరా సోము అంటూ ఆ అగ్రహారం పెద్ద ఒకరు పైకి లేచి, మేమేదో చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదండి. ఈ అగ్రహారం కట్టుబాటు ప్రకారం ఈ మోహన ఈ ఊర్లో ఉండడానికి వీలు లేదని చెప్పడానికి వచ్చాం. ఒకవేళ తను ఇక్కడే ఉన్నా కూడా తనకి కానీ తన వాళ్ళకి కానీ ఇక్కడ ఎవరి నుండి ఏ సహాయం లభించదు. తనతో ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళకేదైనా ఆపద కలిగినా మేము తిరిగి చూడం, పూర్తిగా వెలివేస్తామని తేల్చి చెప్పేశాడు. ఆ మాటకి మోహన చెల్లెన నేనట్టయిపోయింది. భగవంతుడా, ఎందుకు స్వామి నాపై నీకు ఈ కోపం? నేనేం నేరం చేశానని ఇలా చేస్తున్నావు? చెయ్యని తప్పుకు నాపై ఈ నిందలేమిటి మాధవ అంటూ మూగగా రోదిస్తూ ఉండగా కంగున ఒక వాయిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అన్న గంభీరమైన వాయిస్కి అందరూ గుమ్మం వైపు చూశారు. అక్కడ క్రిష్ సీరియస్గా అందరినీ చూస్తుంటే మోహన అతడి వైపు కోపంగా చూసింది. అతన్ని అక్కడ ఊహించని ఊరి వాళ్ళు షాక్ అవుతూ, జమీందార్ గారు మీరా అంటూ వినయం నటించసాగారు. పూజారి గారు విస్మయంగా క్రిష్ వైపు చూశారు. అవును నేనే, కానీ ఇక్కడేం జరుగుతుందో అది చెప్పండి ముందు అంటూ పూజారి గారి వైపు చూశాడు క్రిష్. మీ వల్ల నా మనవరాలు నిందలు పడుతుంది బాబు. నీతో మా అమ్మాయి మాట్లాడిందని మీతో తప్పుడు సంబంధం అంటగట్టి ఊరి నుండి వెలివేయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, నా మనవరాలికి మీకు ఏంటి సంబంధం అని ఆయన అడిగారు. మోహన కోపంగా క్రిష్ని చూస్తుంటే క్రిష్ మాత్రం ఆమెని ప్రసన్నంగా చూసి, భార్యాభర్తల సంబంధం, తను నాకు కాబోయే భార్య అని స్థిరంగా చెప్పాడు క్రిష్. ఆ మాటతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మోహన కోపంగా ఏదో అనడానికి నోరు విప్పబోతే పూజారి గారు మాటతో ఆమె సైలెంట్ అయ్యింది. మీరు ఈ మాట చెప్పి నా మనవరాలి మీద వీళ్ళు వేసిన నిందకి ఆజ్యం పోస్తున్నారా అని కోపంగా అడిగారు పూజారి గారు. క్రిష్ అందరి వైపు కోపంగా చూస్తూ, మీలో ఎవర్రా నా మోహనతో తప్పుడు కూత కూసింది
అంటూ స్లీవ్స్ మారుస్తూ ముందుకొచ్చిన క్రిష్ని చూసి కార్తీక్కి పాజిటివ్ ఫీలింగ్ కలిగిందేమో. వీడే మా అక్కని నోటికొచ్చినట్టు అన్నాడు అంటూ సోమేష్ని చూపించగానే అతని మెడ పట్టుకుని లాగిపెట్టి కొట్టాడు క్రిష్. ఆ దెబ్బకి సోమేష్ మూతి పగిలి నోరంతా బ్లడ్ వచ్చి పళ్ళు కూడా రాలి కింద పడ్డాయి. బాబు, మీరు జమీందారే కావచ్చు, కానీ మాకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. మీరిలా దౌర్జన్యం చేయడం బాగోదు అన్నారు ఒక ఆయన. కట్టుబాటు బుల్షెట్ అని కోపంగా చూస్తూ ఎవరో ఏదో చెత్త వాగితే నమ్మేసి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఒకరి లైఫ్ని డిసైడ్ చేసే మీ కట్టుబాట్లు తీసుకుపోయి గోదావరిలో కలపండి. మీ చెత్తవాగుడాపి ఇక్కడి నుండి వెళ్ళిపోతే మీ ఊరని నేను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మా పెళ్లి జరిగే వరకు మోహన ఇక్కడే ఉంటుంది. తనతో ఎవడైనా తప్పుగా వాగినా లేదా తప్పుడు దృష్టితో చూసినా నాలోని రాక్షసుడిని చూస్తారు. అర్థమైందా అని గర్జించినట్టే అడిగాడు క్రిష్. అందరూ అతని ఫేస్లోని కోపాన్ని, మాటల్లో పదును చూసి భయపడిపోయారు. పూజారి గారికి క్రిష్ పద్ధతి నచ్చనేలేదు. చూడు బాబు, ఇది 2 జీవితాలకి సంబంధించిన విషయం. నిర్ణయం కేవలం నువ్వొకడివే తీసుకుని ఇలా చెప్పడం పద్ధతి కాదు. పెళ్ళనేది బొమ్మలాట కాదు. మీ పెద్దవాళ్ళు కూడా మీ పెళ్ళి ఒప్పుకోవాలి కదా. తన జీవితానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మోహనకు కూడా ఉంది కదా అని ఆయన సూటిగా అడిగారు క్రిష్ని. క్రిష్ మోహనని చూస్తూ, తనని చూడగానే నచ్చింది. నా భార్యగా తనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఫ్యామిలీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మోహనని పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయమంటూ స్థిరంగా తన నిర్ణయం చెప్పేశాడు క్రిష్. మోహన క్రిష్ని భస్మం చేసేలా చూస్తుంటే అతడు మాత్రం చాలా కూల్గా చూస్తూ చెప్పాడు. చూసారా ఈ మోహనని? ఇప్పటిదాకా వెనకేసుకొచ్చారుగా పూజారి గారు. ఇప్పుడేమంటారు? తను ఎంత మాయ చేయకపోతే ఈ జమీందారు గారు ఇలా అంటారు? వాళ్ళ కుటుంబంతో కూడా పని లేదని అంటున్నారంటే వ్యవహారం చాలా దూరమైపోయింది అని వంకరగా అన్నాడు మరొక వ్యక్తి వాళ్ళలోనే. క్రిష్ వాడి దగ్గరకు వెళ్తూ, ఏరా, ఎవరు మీతో ఇదంతా చేయిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అంటూ వాడి కాలర్ పట్టుకుని, ఏం చూసావు, ఎక్కడ చూసావురా మా ఇద్దరిని చెప్పు అని కోపంగా అడుగుతూ అందరి వైపు చూస్తూ, చూడండి, మీరంతా అనుకునేలా నేను మోహన్ని కలవలేదు. దూరం నుండి తనని చూశానే తప్ప ఎప్పుడు తనకి దగ్గరగా రాలేదు. ఆమె వ్యక్తిత్వం ఏంటని తెలిసి నా మనసుకు నచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాని ఈ వెధవలు వాగినట్టు నేను మోహన ఏ తప్పుడు పనులు చేయలేదు. అయినా మీరంతా ఇలా ఎలా ఒకరు చెప్పగానే నమ్మేస్తారంటూ కోపంగా అడిగాడు. పద్మారావు క్రిష్ మాటలకు ఆలోచనలో పడి సైలెంట్ అయితే, ఇందాక మోహన్ని నిందించిన వాడిని కింద పడిన సోమేష్ని పైకి లాగి శరత్ వైపుకి తోసాడు క్రిష్. రేయ్, వీళ్ళని కార్లో వేయ్, నాకు పనుంది అని సీరియస్గా చెప్పాడు క్రిష్. దానికి శరత్ ఓకే అంటూ వాళ్ళిద్దరినీ లాక్కుపోయి కార్ వెనుక డిక్కీలో తోసి డోర్ లాక్ చేసి తిరిగి వచ్చాడు. అమ్మా మోహన, ఆ వెధవల మాటలు నమ్మి తప్పు చేశాం, మమ్మల్ని క్షమించని చేతులు జోడించాడు పద్మారావు. అతన్ని చూసి మిగిలిన అగ్రహారం పెద్దలు కూడా క్షమాపణలు చెప్పారు. కానీ మోహన విరక్తిగా నవ్వి, మీరిప్పుడు క్షమాపణ అడిగినంత మాత్రాన పోయిన మా నాన్న ప్రాణం తిరిగొస్తుందా? వాళ్ళ మాటల్ని నమ్మి నా తండ్రికి కలిగించిన మానసిక వేదన పోగొట్టగలరా? ఇప్పుడు కూడా మరొకరు చెప్తే నమ్ముతున్నారు అంటూ క్రిష్ వైపు ఒకసారి చూసి తిరిగి వాళ్ళ ఊరి వాళ్ళ వైపు చూస్తూ, చిన్నప్పటి నుంచి చూస్తున్న నా మీద, నా క్యారెక్టర్ మీద మీకు నమ్మకం లేదు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు, అంతే కదా అని ఆవేదనగా అడిగి అక్కడి నుండి లోపలకు వెళ్ళిపోయింది మోహన. జరిగేదంతా బొమ్మల్లా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయిన చంద్రిక మోహన బాధ చూసి అక్క అనుకుంటూ మోహన వెనకాలే వెళ్ళింది. తన వెనకే కార్తీక్ కూడా వెళ్ళబోయాడు. కానీ వాడికి ఇందాక తన అక్కను ఏడిపించిన ఆ సోమేష్ గుర్తొచ్చి ఆగాడు. పూజారి గారు అందరి వైపు చూసి మాట తొలడం సులభం, కానీ ఆ మాట పడ్డవారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటని. అందుకే అంటారు, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, మాట జారితే వెనక్కి రాదని. ఇక వెళ్ళండి అని అసహనంగా అందరినీ పంపేశారాయన. అందరూ గిల్టీగా తలదించుకుని వెళ్ళిపోయారు. క్రిష్ పూజారి గారి దగ్గరకు వచ్చి, సారీ, మీ మనసులో బాధ నాకు తెలుసు. ఇక్కడికి రాకముందు ఈ జాతకాలు ఒట్టి ట్రాష్ అని, దేవుడు లేడని అనుకునేవాణ్ణి. కానీ మీ గురించి తెలిసాక నమ్మకం కలిగింది. మోహన వాళ్ళకి అవసరమైన సమయంలో నేను లేకుండా పోయాను. కానీ మీరు జరిగేది ముందే ఊహించొచ్చారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కానీ మీకు అందరి గురించి బాగా తెలుసని నాకు తెలుసు. నా గురించి కూడా మీకు తెలుసని మీరు నా జాతకం చూసి మా నాన్నమ్మకు చెప్పినప్పుడే
మీ మీద నాకు నమ్మకం కలిగింది. భయపడకండి, మోహన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు క్రిష్ పూజారి గారితో. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.